ఇందు మూలంగా యావన్మంది తెలుగు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మతం ముసుగులో రాజకీయ వ్యాపారం. లడ్డూ నెయ్యి వివాదంలో అసలు అపరాధులు ఎవరు? ఇది భక్తుల నమ్మకమా లేక మతం ముసుగులో జరుగుతున్న రాజకీయ వ్యాపారమా? అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఈ నెయ్యి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించండి, అప్పుడు తెలుస్తుంది తప్పు ఎవరిదో అంటూ సవాలు విసిరారు. పేర్ని నాని లేవనెత్తిన ప్రధాన అంశాలు ఏమిటంటే, 2014-19 సంవత్సరం మధ్య టీడీపీ హయాంలో కేజీ నెయ్యిని కేవలం 278 రూపాయలకే కొన్నారు. అప్పుడే కల్తీ జరగలేదా? గతంలో విజయవాడలో గుడులు కూల్చినప్పుడు లేని భక్తి ఇప్పుడు రాజకీయాల కోసం వాడుకుంటున్నారా? నెయ్యి సరఫరా చేసిన కంపెనీలకు చంద్రబాబు ఫ్యామిలీ బిజినెస్ హెరిటేజ్ తో సంబంధం ఉందా లేదా? సమాధానం చెప్పమనండి. తప్పుడు రిపోర్ట్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్రంలో ఒక డైరీ మాఫియా నడుస్తోందని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. లడ్డూ వివాదంపై పేర్ని నాని అడిగిన ఈ ప్రశ్నలకు మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమా లేక రాజకీయమా? కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.